హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ బస్సులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి వోల్వో 9600 SLX బండి గురించి. సో మేజర్ చేంజెస్ వచ్చేసి 9600Sకి SLXకి మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. చూడండి, JR డెల్టా ట్రావెల్స్ అనమాట. అయితే SLX రీసెంట్గా తీసుకున్నారు ఇప్పుడు. సో దీని గురించి వాకర్ అండ్ రివ్యూ చేయబోతున్నాం. సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా దగ్గర. సో వోల్వో లోగో చేంజ్ అయిందనమాట. పాత లోగోకి కొత్త లోగో, ఇది కొత్త లోగో అనమాట. పాత లోగో వేరేలా ఉంటుండే, ఇది కొంచెం పెద్దగా చేసారు. ఫ్రంట్ మొత్తంలో ఇదే మేజర్ డిఫరెన్స్. ఇంకో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వోల్వో అని ఉంది కదా, పాత వోల్వో సింబల్ వచ్చేసి ఈ గ్యాప్స్ ఏవి ఉండకపోతుండే. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒక 1 ఇంచ్ ఎక్స్పాండ్ అయిందనమాట వోల్వో సింబల్. సో ఈ గ్లాసెస్ ఏమనుకుంటున్నారు? సో ఇది వచ్చేసి ఇద్దరు డ్రైవర్స్ కదా, ఇంకో డ్రైవర్ వచ్చేసి ఇక్కడ పడుకోవచ్చు అనమాట. ఇది సపరేట్ క్యాబిన్ అనమాట డ్రైవర్కి. డ్రైవర్ పడుకోవడానికి లోపల ఏసీ, లైట్, ఛార్జింగ్ పోర్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. 9600Sకి 9600 SLXకి డిఫరెన్స్ వచ్చేసి బండ గుర్తుపెట్టుకోవాలంటే విండోస్ ఉంటాయి కదా, విండోస్కి ఈ విధంగా లైట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం విండోస్కి ఇట్లా వెలుగుతాయి అన్నమాట లైట్స్. అది SLX అన్నమాట. సో 9600Sకి ఏమో నార్మల్ 9600S అని ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే వోల్వో సింబల్ అని కొత్తగా పైన ఇచ్చింది. ఇంకోటి 9600 SLX అని ప్యాకింగ్ ఇచ్చింది. అండ్ V8R అనేది మోడల్ నేమ్ అనమాట. ఈ బండి వచ్చేసి దీని ఇంజన్ సైజ్ వచ్చేసి 7700cc అనమాట. సో ఇది ఒక పేరుతో ఏం పిలుస్తారంటే V8R అని పిలుస్తారు దీన్ని. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, డ్రైవర్ క్యాబిన్ చూద్దాం. సో గాయస్, ఇది డ్రైవర్ క్యాబిన్ అనమాట. అండ్ 9600Sకి అండ్ SLXకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ ప్యానల్, ఈ డాష్ బోర్డ్ అనేది మొత్తం బ్లాక్ కలర్ లో చేసేసారు అనమాట. అండ్ ఇవి వచ్చేసి లోపల రీడింగ్ లైట్స్, లోపల LED లైట్స్, ఇంకా మొత్తం ఎలక్ట్రానిక్స్ స్విచ్చెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇది రివర్స్ కెమెరా. అండ్ ఇదిగోండి ట్రెండ్ చూపిండి. సో ఇది మెయిన్ డోర్ క్లోజ్ ఓపెన్ స్విచ్. ఇది వచ్చేసి ఈ 3 ఎమర్జెన్సీకి సంబంధించినవి. ఇది ఆన్ చేస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీకు లోపల అలారం అనేది మోగుతుంది అనమాట మొత్తం. సో మీరు అప్పుడు అలర్ట్ అయ్యి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ గ్లాసెస్ బ్రేక్ చేయడం కానీ, అంటే ఫర్దర్ స్టెప్ ఏదైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఎమర్జెన్సీ ల్యాంప్స్, బర్త్ డమ్మీ స్విచ్చెస్, అంటే ఎలక్ట్రానిక్స్ కి బ్యాటరీ స్విచ్ అన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మిర్రర్ కంట్రోల్, మిర్రర్స్ ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఇది బాడీ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇది వచ్చేసి ABS. ఇంకా ఇది జెటాక్ AC, లోపల AC సిస్టమ్. ఇది పార్కింగ్ బ్రేక్. ఇది రిటార్డర్. ఈ రిటార్డర్ ది మెయిన్ పని చేసేది ఏంటంటే ఈ బస్సుకి ఎయిర్ బ్రేక్స్. మీరు ఎంత స్పీడ్ ఉన్నా ఇది ఆన్ చేసుకున్నాక బ్రేక్ అప్లై చేస్తే బండి ఎంత స్పీడ్ ఉన్నా ఆగిపోతుంది అనమాట. అంటే ఎనీ యాక్సిడెంట్ కాకుండా ఇది ఒక సేఫ్ సిస్టమ్ అనమాట వోల్వోది. గేర్ బాక్స్. సో 12 స్పీడ్. సో ఇది గేర్ బాక్స్ అనమాట మొత్తం బస్సుది. సో మైక్ కూడా ఉంటుంది లోపల. స్టాప్ వచ్చినప్పుడు డ్రైవర్ అలర్ట్ చేసి చెప్తారనమాట మైక్ త్రూ. సో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి చూడండి. మొత్తం 1 2 3 లోపల 4, లాస్ట్ 5 కెమెరాస్. ఇంకో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి 2 పక్కల కెమెరాస్ ఉంటాయి. 9600Sకి కెమెరాస్ ఉండవు. దీనికి అడిషనల్గా ఇప్పుడు 2 పక్కల కెమెరాస్ ఇచ్చారు అనమాట అవుట్ సైడ్. లోపలికి వెళ్దాము. ఈ బస్సు కెపాసిటీ వచ్చేసి, అంటే ప్యాసింజర్స్ కెపాసిటీ వచ్చేసి 42 స్లీపర్ అనమాట ఇది. సో
9600Sకి SLXకి డిఫరెన్స్ ఏంటంటే మీకు చూపిస్తాను రండి. 9600Sకి ఏమో ఈ యొక్క రీడింగ్ ల్యాంప్ సెటప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మార్చేసి సింగిల్ సెటప్ కింద చేసేసారు. ఇప్పుడు ఇంకో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఈ యొక్క బ్యాక్ రెస్ట్ ఉంది కదా, ఇది సింగిల్ పీస్ అన్నమాట మొత్తం. ఇంతకు ముందేమో ఇప్పుడు ఇద్దరు పడుకోవచ్చు కదా, ఇక్కడ సింగిల్ ఉంటుండే 9600Sకి. ఇప్పుడు SLXకి ఏమో ఒకటే ఉంది మొత్తం. సో ఇవి మీ యొక్క లగేజ్ పెట్టుకోవడానికి అండ్ ఏసీ వెంట్స్ అక్కడొకటి, హెడ్ కాడ ఒకటి. సో ఇప్పుడు మనకు మేజర్ పాయింట్ ఒకటి చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరు. ఇది చూడండి, ఇది అందరు తెలుసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ యూ కెన్ యూజ్ ద డోర్ అనమాట. సో అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకోటి సీట్కి అంటే స్లీపర్ దగ్గర ఒక్కొక్క సీట్ దగ్గర మీకు హ్యామర్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏ గ్లాస్ అయినా బ్రేక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి హ్యామర్ ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క స్లీపర్ దగ్గర అంటే ప్రతి ఒక్క సీట్ దగ్గర ఒక హ్యామర్ అనేది పక్కా వోల్వో అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మేజర్ డిఫరెన్స్ 9600Sకి ఇంకా SLXకి ఇదిగోండి, ఇది ఛార్జింగ్ పోర్ట్ యాక్చువల్గా ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. ఈసారి Sకి వచ్చేసేమో వీటి పక్కన ఉంటుండే ఛార్జింగ్ పోర్ట్, ఇది కూడా ఛార్జింగ్ పోర్ట్స్ అన్నమాట. చూసారా? ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ కెన్ యూజ్ ఫైర్కి సంబంధించిన సేఫ్టీ డివైస్ కూడా ఒకటి ఉంది. ఇది ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఫ్రంట్లో ఒకటి ఉంటుంది. సో డిఫరెన్సెస్ వచ్చేసి 9600 SLXకి అండ్ Sకి ఇవే అన్నమాట. సో గైస్ నాగర్కోయిల్ అయితే వెళ్తుంది వెహికల్. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.